సాతాను శోధనలకు భయాలకు లొంగిపోతుంటారు. కాని బైబిల్లోని ఈ 5 వచనాలు మీరు పలికితే సాతాను మీ దరిదాపుల్లో కూడా రాలేడు. వాడు మిమ్మల్ని చూసి భయపడి పారిపోతాడు. ఆ శక్తివంతమైన మాటలు ఏంటో, వాటిని మన జీవితంలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి వచనం: ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదనూ మీకు అధికారం అనుగ్రహించియున్నాను. ఏదియూ మీకెంతమాత్రమునూ హానిచెయ్యదు. లూకా 10:19. ఒక పోలీస్ అధికారి యూనిఫాం వేసుకున్నప్పుడు ఒక పెద్ద లారీ కూడా అతని సైగ చూసి ఆగిపోతుంది. అది అతని సొంత బలం కాదు, ప్రభుత్వం అతనికి ఇచ్చిన అధికారం. అలాగే యేసుక్రీస్తు తన రక్తంతో మిమ్మల్ని కొని సాతాను శక్తుల మీద మీకు అధికారం ఇచ్చాడు. మీ ఇంట్లో ఏదో అశాంతిగా ఉన్నప్పుడు లేదా దుష్టశక్తుల ప్రభావం ఉందని భయం వేసినప్పుడు, నజరేయుడైన యేసు నామంలో నాకు అధికారం ఉంది, ఈ భయం నా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని గంభీరంగా ప్రకటించండి. మీరు దేవుడిచ్చిన అధికారాన్ని వాడినప్పుడు సాతాను లోబడాల్సిందే. రెండవ వచనం: కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7. ఇక్కడ 2 మెట్లు ఉన్నాయి. మొదటిది దేవునికి లోబడటం, రెండవది ఎదిరించడం. మీరు దేవుని మాటకు విరుద్ధంగా ఉంటూ సాతానును ఎదిరిస్తే వాడు భయపడడు. కాని మీరు దేవుని చిత్తంలో ఉంటే మీ వెనుక దేవుని బలం ఉంటుంది. అప్పుడు మీరు ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లోడు పెద్ద రౌడీని ఎదిరించలేడు. కాని తండ్రి పక్కనుంటే తండ్రి మాట వింటూ ఆ రౌడీని వెళ్ళిపోమంటే వాడు భయపడతాడు. మీరు ప్రార్థనలో దేవునికి లోబడి ఉంటూ సాతానును గద్దించినప్పుడు వాడు మీ దగ్గర నిలవలేడు. మూడవ వచనం: చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. 1 యోహాను 4:4. లోకంలో ఉన్న సాతాను కంటే మీ హృదయంలో నివసించే దేవుడు ఎంతో శక్తిమంతుడు. సాతాను కేవలం సృష్టించబడిన ఒక దూత మాత్రమే. కాని దేవుడు సృష్టికర్త. సృష్టికర్త ముందు సృష్టి ఎప్పుడూ తక్కువే. ఉదాహరణకు, ఎవరైనా మీకు చేతబడి చేశారనో లేదా శాపాలు పెట్టారనో భయం వేస్తున్నప్పుడు ఈ వచనాన్ని తలచుకోండి: నాలో ఉన్న యేసు సర్వశక్తిమంతుడు, లోకంలో ఉన్న ఏ శక్తి ఆయనకంటే గొప్పది కాదు అని నమ్మకంగా చెప్పండి. ఆ నమ్మకమే మీకు రక్షణ. 4వ వచనం: నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. యెషయా 54:17. సాతాను ఎప్పుడూ విశ్వాసుల మీద బాణాలు వేస్తూనే ఉంటాడు. అది అనారోగ్యం కావచ్చు, అవమానం కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. కాని దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు: వాడు ఎన్ని ఆయుధాలు తయారుచేసినా అవి మిమ్మల్ని నాశనం చెయ్యలేవు. ఉదాహరణకు, ఒకవేళ మీ ఉద్యోగం పోయిందనో లేదా మీకు ఏదైనా జబ్బు చేసిందనో సాతాను మిమ్మల్ని కృంగదీయాలని చూస్తే, సాతానా, ఈ ఆయుధం నామీద వర్ధిల్లదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ప్రకటించండి. ఆ పరిస్థితి మీకు మేలుకరంగా మారుతుంది. 5వ వచనం: వారు గొర్రెపిల్ల రక్తం బట్టియూ తామిచ్చిన సాక్ష్యం బట్టియూ వాణ్ణి జయించియున్నారు. ప్రకటన 12:11. సాతానుకత్యంత భయం కలిగించేది యేసు రక్తం. ఆ రక్తం మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా చేసింది. సాతాను మనమీద నేరం మోపాలని చూసినప్పుడు యేసు రక్తం మనల్ని సమర్థిస్తుంది. ఉదాహరణకు, రాత్రిపూట పీడకలలు వస్తున్నప్పుడు లేదా మనస్సులో తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు, యేసు రక్తమే నా చుట్టూ కంచె, ఆయన రక్తం ద్వారా నాకు విజయం ఉంది అని సాక్ష్యం చెప్పండి. యేసు నామన్ను, ఆయన రక్తాన్ని పలికిన చోట అపవాది తలవంచుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ 5 వచనాలు మీ హృదయంలో భద్రపరుచుకోండి. సాతాను మీపై దాడి చేసినప్పుడు మౌనంగా ఉండకండి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని వాడండి. అప్పుడు మీరు నిజమైన ఆత్మీయ విజేతలుగా నిలుస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.